మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే క్యాన్సర్లను ఎదుర్కొనే వ్యాక్సిన్ను 5 నుంచి 6 నెలల లోపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ మంగళవారం మీడియాకు తెలిపారు. 9 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలికలకు ఈ వ్యాక్సిన్లు వేస్తారని ఆయన తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్యాన్సర్ వ్యాక్సిన్కు సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్లకు వ్యాక్సిన్లపై పరిశోధనలు పూర్తి అయ్యాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 30 ఏళ్ల పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించేందుకు డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జాదవ్ అన్నారు. ఇక క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్ నయం చేస్తుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్తూ, ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళల్లో వచ్చే రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆయుష్ సౌకర్యాలుగా మార్చడం గురించి ప్రశ్నించగా, పలు ఆసుపత్రుల్లో ఆయుష్ విభాగాలు ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ సౌకర్యాలను పొందవచ్చని ఆయన వివరించారు. దేశంలో ఇలాంటివి 12,500 ఆరోగ్య సౌకర్యాలు గల హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం వీటి సంఖ్యను మరింత పెంచుతుందని ఆయన తెలిపారు.